దివ్యజ. హాయ్ దివ్యజ. మీది యాక్టింగ్ పరంగా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. చాలా ఇంప్రెస్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ మీ ఫ్యామిలీ అంతా, ఏదైనా ఒక ఫ్యామిలీ ఇప్పుడు యాక్టింగ్ లో ఫుల్ బిజీ ఉన్నారంటే అది మీ ఫ్యామిలీ మాత్రమే నాకు తెలిసి. అయితే ఈ రోల్ ని యాక్సెప్ట్ చేయడానికి మీకు అంత కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి అంటే వాట్ యు విల్ సే? ఇందాక మా నాన్నగారు చెప్పినట్టు నేను అసలు స్టోరీ వినలేదండి, నేను ఒప్పేసుకుంటున్నాను. కానీ ఇది నా డెబ్యూ ఫిలిం, నా ఫస్ట్ ఫిలిం. నాకు ఇంకేం అనుభవం లేదు, ఏ సినిమా నేను చేయాలి చేయొద్దు అన్న ఇది లేదు. బై గాడ్స్ గ్రేస్, సిన్స్ మా నాన్న కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి ఆయన అనుభవం ముందు ఐఎమ్ నోబడి. సో ఆయన విన్నారు, ఆయనకు చాలా నచ్చింది. అండ్ ఇలాంటి సినిమా ఒక ఈ జనరేషన్లో అమ్మాయిగా నువ్వు రిప్రజెంట్ చేయాలి అని ఆయనకు అనిపించింది, చేయమన్నారు, నేను చేశాను. అది యాక్సెప్ట్ చేసిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? ఐ వాజ్ రియలీ సాటిస్ఫైడ్ అండి. ఇలాంటి సినిమా ఒకటి మా జనరేషన్ వాళ్ళకి తెలియాలి, మాకు తెలియాలి. వాల్యూస్ అనేవి, ఇమోషన్స్ అనేవి చాలా బాగా కనెక్ట్ అవ్వాలి. వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ దాట్ ఓల్డ్ స్కూల్ ఇమోషన్స్ అనేది నేనే నేర్చుకున్నాను ఈ సినిమా వల్ల చాలా వరకు. అండ్ ఐ హోప్ మా జనరేషన్ వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. కోమలి గారు, ప్రొడ్యూసర్. ఫోక్ సింగర్ నుంచి ప్రొడ్యూసర్గా ఎదిగారు. ఈ క్రమంలో చూసుకుంటే మీరు మీ లక్ష్యం ఏంటి, ఎలా వెళ్ళిపోయారు, ఈ సినిమా కథకి ఇన్స్పిరేషన్ ఏంటి? గ్రామంలో జరుగుతున్న పరిస్థితులు, నేను నిత్యం జీవితంలో అనుభవిస్తున్న పరిస్థితులను తీసుకొని ఒక మంచి సినిమా తీయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పిల్లలు ఏదో ఒక జాబ్ వస్తుంది, సిటీకి వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు పల్లెటూరులో ఉంటారు. ఒక రైతు, ఆ ఊరిలో ఉన్న రైతు తన పిల్లల్ని పక్క ఊరికి పంపించినా, బిడ్డను అత్తవారింటికి పంపించినా కూడా అంత బాధపడడండి. తనలో ఉన్న ఒక పొలం, అంటే రైతుకు భూమి అంటే ఎంతో ఇష్టం. ఆ భూమి అమ్ముకున్నప్పుడు తను చాలా బాధపడతాడు. గ్రామంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని గుర్తించి ఒక మంచి సినిమా తీసుకురావాలి. ఒక కుటుంబ కథ చిత్రం అని ప్రతి ఒక్క కుటుంబం ఈ సినిమా చూసిన తర్వాతకి అందరూ వాళ్ళ అమ్మ నాన్నలను గుర్తు చేసుకోవాలి. ఎన్ని రోజులున్నా మనం కూడా ఒకప్పుడు అమ్మ నాన్నలను తప్పకుండా అవుతాం. పెద్దవాళ్ళం అయిపోయినాక మన పిల్లలు కూడా మనల్ని చాలా చక్కగా చూసుకోవాలని, ఈ జనరేషన్కి ఈ కథ అవసరమని మంచి వెంకటరామయ్య గారి తాలూకా తీసుకురావడం జరిగింది. దివ్య గారు, సహాయం అండి. జనరల్గా అంటే లాస్ట్ మినిట్ చూసుకుంటే బ్రహ్మానందం గారితో నా స్క్రీన్ షేరింగ్ అనేది మాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ప్రతి ఇంట్లో మనోరాల ఆ క్యారెక్టర్ అనేది. సో ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు? అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు హీరోయిన్గా వస్తున్నారు కాబట్టి కొన్ని రోల్స్ ఉంటాయి ఇంపార్టెంట్, ఇలాంటివే చేయాలి, ఇలా వెళ్తే బాగుంటుందని. సో మీ డెసిషనే ఉంటుందా అంటే రోల్స్లో, లేదా ఫాదర్ గారు ఏం చెప్తే అది ఫాలో అయిపోతారా? మీ ఫస్ట్ క్వశ్చన్, బ్రహ్మానందం గారి దగ్గర ఏం నేర్చుకున్నా అంటే, ఆయన దగ్గర చాలా నేర్చుకున్నామండి. అందరం కలిసి ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. యాక్టింగ్ వాటి గురించే కాకుండా మా అందరికీ లైఫ్ లెసన్స్ చాలా చెప్పారు ఆయన. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అంత పెద్ద వ్యక్తితో నాకు అంత సేఫ్ దొరికిందంటే నాకు, నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఈ సెకండ్ ఇది వచ్చేసరికి, ఇది నా డెబ్యూ ఫిలిం. నేను చేసినప్పుడు నాకు 18. సో అప్పటికి నాకు ఇంకా డెసిజన్ మేకింగ్ అదంతా నాకు అంత ఆఫ్కోర్స్ ఐడియా లేదు. కాబట్టి మా నాన్న విన్నారు, ఆయనకు నచ్చింది అండ్ ఆయన చేయమన్నారు కాబట్టి చేశాను. బట్ ఆఫ్టర్ దాట్ నేను నా సినిమాలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు కొంచెం నాకు ఏదో తెలుసు అనట్లేదు, కొంచెం తెలిసిన ఎక్స్పీరియన్స్తో నాకు నచ్చిన కథలు అండ్ ఆడియన్స్కి ఎప్పుడు దగ్గరగా ఉండే కథలు చూస్ చేసుకుందాం అన్నది నా మోటివ్ అండి. అండ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే, చెప్పినట్టే మన అమ్మాయిరా, అదే తిన్న ఎక్కడ చూసినట్టుంది, ఇలా కొంచెం రియలిస్టిక్గా జనాలకి దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ చూస్ చేసుకుందామని నేను ప్రస్తుతానికైతే అలానే ఉంది నా మైండ్ సెట్. థ్యాంక్ యూ అండి. సత్య. హలో, హాయ్. సో రీసెంట్గా నవీన్ పూల్శెట్టి గారితో సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తారు, థ్రోట్ క్యారెక్టర్. సో ఈ మధ్య చాలా చూసీగా చూస్తున్నాం మేము, చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. సో దీంట్లో మీ ఇంపార్టెన్స్, క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది రోల్? సో మీరు ఒప్పుకోవడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? నేను ఒప్పుకోవడానికి వెంకటరామయ్య గారి తాలూకా మెయిన్ స్టోరీ అండి. అండ్ నా క్యారెక్టర్ వచ్చేసి, మీరు ఇప్పుడే అన్నారు చాలా చూస్ చేసుకుంటున్నాను అని చెప్పి. సో అనగనగా ఒక రాజు తర్వాత చాలా మూవీస్ వచ్చినా కూడా నాకు మెయిన్ నా క్యారెక్టర్ అంటే రెగ్యులర్గా ఉండేది కాకుండా డిఫరెంట్గా చేద్దాం అంటే, సత్య ఇలా కూడా చేయగలదా,
ఓహో సత్యలో ఈ టాలెంట్ ఉందా అని ఆడియన్స్కి అలాగే మా ఇండస్ట్రీ వాళ్ళకి కూడా తెలియాలి. ఓ సత్య ఇలాని కూడా చూపిస్తే బాగుంటుంది అని ఉండాలి అని చెప్పి నేను చూస్ చేసుకున్నా. థ్యాంక్ గాడ్ ఫస్ట్ నా మొత్తం కామెడీ రోల్ నుంచి ఒక డిఫరెంట్ రోల్కి నేను ఇప్పుడు రావడం జరిగింది. ద క్రెడిట్ గోస్ టు సతీష్ గారు, మా డైరెక్టర్ గారు, అండ్ కోమలి గారు, సోమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ. జూలై 18th తప్పకుండా చూడండి మూవీ. ఓకే, థ్యాంక్ యూ. సత్య గారు దానికి కంటిన్యూ యాక్చువల్లీ అంటే జనరల్ గా జబర్దస్త్ చేసే వాళ్ళందరూ కూడా కామెడీ ఎక్కువ చేస్తారు, ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్లు చేస్తారని ఒక పర్టికులర్ టైం వరకు ఉండేది. ఇప్పుడు దాంట్లో నుండి వచ్చిన వాళ్ళే హీరోలు అవుతున్నారు, హీరోయిన్స్ అవుతున్నారు, అండ్ డైరెక్టర్లే బ్లాక్ బస్టర్లు కూడా కొడుతున్నారు. సో అంటే జబర్దస్త్ చేసే వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే అంటే వాళ్ళ డ్రీమ్స్ కానీ గోల్ కానీ ఏమనుకుంటారు, అంటే ఆడియన్స్కి ఎలాంటి అవుట్పుట్ ఇవ్వాలనుకుంటారు? అంటే నాట్ ఓన్లీ ఒక జబర్దస్త్ అనేది దాంట్లో ఉన్న పీపుల్స్కి డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి, వాళ్ళ గోల్స్ ఉంటాయి. సో నా వరకు నన్ను అడిగితే మాత్రం డిఫరెంట్ రోల్ చెయ్యాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, చిన్నదా పెద్దదా అని కాదు. సో ఆడియన్స్ని నా లైఫ్ టైం ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలనేది నా కోరిక. సో మిగతా వాళ్ళ గురించి మాత్రం నాకు తెలీదు, వాళ్ళు ఎలా అంటే ఐ మీన్ ఐడియాస్తో ఉంటారు అనేది. బట్ నాకు మాత్రం నా లైఫ్ టైం ఇది ఒకటే నాకు వచ్చు, నేను ఆడియన్స్కి ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను అంతే. దివిజ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. సో చాలా బాగుంది టీజర్ అండ్ ఎవ్రీథింగ్. సో బేసిక్గా ఏంటంటే చాలా మందికి ఒక డ్రీమ్ రోల్, డ్రీమ్ ప్రాజెక్ట్స్ లాంటివి ఉంటూ ఉంటాయి. అండ్ దట్టు కొంతమందికి బయోపిక్స్ చేయాలని ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఒక ఆపర్చునిటీ వచ్చి ఒక బయోపిక్ తీయాలంటే ఎవరిది చూస్ చేసుకుంటారు అండ్ ఎవరిది చేస్తారు? అయ్యో చాలా పెద్ద క్వశ్చన్. ఆప్షన్స్ ఇస్తారా? ఇష్టం, అది మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరిది చేస్తారు? నాకు చాలా మంది ఉన్నారండి, చెప్పుకుంటా పోతే ఏదైనా చాలా ఉంటాయి ఆప్షన్స్. పర్టికులర్గా ఒకళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు. పర్టికులర్గా అంటే నాకు కొంచెం పెద్దదే, బట్ నాకు సౌందర్య గారిది చేయాలని ఉందండి. ఆవిడ అంత లెజెండరీ యాక్ట్రెస్ అండ్ షీఈ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్ట్రెసెస్. సో ఆవిడ కథ కూడా ఎవరైనా చెప్తే బాగుంటుంది అన్న ఫీలింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్. హీరో గారు, ఈ పిక్చర్లో దివిజ గారు హీరోయిన్ అన్నాక మీరు అనిపించిన ఫీలింగ్ ఏంటి? అది చెప్పాను కదండి, థ్యాంక్ యూ అండి. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రభాకర్ గారు అంటే ఈటీవీ ప్రభాకర్ గారు అంటే అసలు బుల్లిద్దరు మెగాస్టార్ అని చెప్పేసి ఒక రేంజ్ ఉంటుంది పాపులారిటీ. కానీ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారో ఆయనకి వేరే అభిమానులు కూడా అభిమానులు ఉంటారు. అలాంటి వాళ్ళ పాపని ఇప్పుడు హీరోయిన్గా ఎవరు వచ్చినా సరే మనకి ఒక ఓకే బాగా చేయాలి, బాగా పెర్ఫార్మర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది ఒక సెలబ్ వాళ్ళ పాప అట్లా వస్తున్నారు అన్నప్పుడు బాగా అనిపించిందండి. ఓకే, మన సినిమా బాగా ప్రమోట్ అవుతుంది, వాళ్ళు మనకు చాలా హెల్ప్ చేస్తారు, అండ్ మనం కూడా ఇంకా సర్కిల్ పెరుగుతుంది, అవన్నీ ఇట్లా అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దాంతోపాటు ఇంకోటి చాలా హ్యాపీ అనిపించింది ఏంటి అంటే, ఎప్పుడైనా ఫస్ట్ అనేది వెరీ ప్రీషియస్ అండి. అలాంటిది ఈ అమ్మాయికి దివిజాకి ఇదే డెబ్యూ ఫిల్మ్ అవ్వడం, అది అందులోని మా దాంట్లో నా హీరోయిన్గా చేయడం అనేది నాకు చాలా ఇంకా హ్యాపీ అనిపించింది. అలా ఇప్పుడు చూడండి, ఎంత నమ్మకం లేకపోతే కథ మీద ఎంత నమ్మకం లేకపోతే ఆయన వాళ్ళ పాపని డెబ్యూగా సినిమా హీరోయిన్గా పెట్టి అమ్మ నువ్వు చెయ్యమ్మా అని చెప్పేసి ముందుకు నడిపిస్తారు. సో అక్కడ సినిమా పరంగా కూడా నాకు ఇంకా నమ్మకం వచ్చింది. ఓకే, నా జడ్జిమెంట్ నాకు చాలా బాగా నచ్చింది, నేను చేస్తున్నాను. బట్ ఒక అంత పెద్ద ఆయన కూడాను ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఆయన కూడాను వాళ్ళ పాపని ఇట్లా లాంచ్ చేయడం అనేది వావ్, కథ ఇంకా అంటే నా జడ్జిమెంట్ కూడా రైట్, ఆయన కూడా కరెక్ట్గా ఆలోచించారు. ఓకే, వెరీ గుడ్ అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ గారు, ఇక్కడ యాక్చువల్గా ఇందులో ఇందాక ప్లే చేసిన సాంగ్ చాలా బాగుందండి. అయితే ఆ సాంగ్ సింగర్ వచ్చి మంగ్లీ గారు. యాక్చువల్గా కోమలి గారు వివాదానికి సర్దుమణిగిపోయింది, ఆ సాంగ్ సింగర్ కూడా మంగ్లీ గారు. అయితే ఆ డిస్కషన్ ఏమైనా వచ్చింది ఆ సాంగ్ షూటింగ్ అప్పుడు కానీ, ఆ సాంగ్ రికార్డింగ్ టైంలో? అంటే ఆ వివాదానికి మంగ్లీకి ఏం సంబంధం లేదు కదా, తన పాటికి. బట్ అది కోమలి పెద్ద మనసు, అంటే తనకు ఆ పాటకి మంగ్లీ అయితేనే సెట్ అవుతుంది, మంగ్లీ కావాలని చెప్పి తనే అడిగి, మంగ్లీని కూడా తనే అడిగింది, మంగ్లీని కూడా తనే తీసుకొచ్చింది స్టూడియోకి. సో
కళాకారులకు ముఖ్యంగా మ్యూజిక్లో ఉండే వాళ్ళకి అవన్నీ ఉండవండి లోపల. ఏ రోజు కారోజు అయ్యి మళ్ళీ నిద్రలేవగానే వెళ్ళిపోతాయి. బట్ మంగ్లీకి ఏం సంబంధం లేదు ఆ వివాదానికి, కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ మంగ్లీ కూడా తన కోసం, అంటే నాకు తెలిసి తను బయట కమర్షియల్గా పాడేలాగా కాకుండా కోమలి కోసం తను చాలా ఫ్రెండ్లీగానే పాడింది. చాలా 2-3 సార్లు స్కేల్ మారుస్తున్నప్పుడు అప్పుడిప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ వచ్చి తను రెమ్యునేషన్ కూడా ఏం తీసుకోలేదండి, 1 రూపాయి కూడా ఆశించలేదు. సో సాటి కళాకారురాల్లాగా ఒక ఆడపిల్ల అయ్యిండి నువ్వు ముందుకు వస్తున్నావు, నీ సినిమాలో డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదురా చెల్లి, తప్పకుండా పాడతానని చెప్పి పాడింది. చాలా మనస్ఫూర్తిగా ఆవిడకి కూడా కృతజ్ఞత తెలుపుతున్నా. హలో, ప్రొడ్యూసర్ గారు, ప్రత్యేక అభినందనలు మేడం. థ్యాంక్ యూ. ఇవాళ పరిస్థితుల్లో ఒక 10 రూపాయలు ఎవరికైనా ఇవ్వాలన్నా, ఖర్చు పెట్టాలన్నా 10 రకాలుగా ఆలోచిస్తారు. అవును. కళా హృదయంతో సినిమా తీయటం అనేది ఎంతో గట్స్ ఉండాలి. అవును. సో మీ కళా హృదయానికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, థ్యాంక్ యూ. మీ మీద మీకు నమ్మకం ఏంటి? డబ్బులు పోవు వస్తాయనా, లేకపోతే కళని ఉద్దేశించి తీసిన సినిమా అనుకున్నారా? నాకు కథ మీద నమ్మకం. కథ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క కుటుంబం కథ అండి. అంటే మనం బయట ఎంతో మందికి ప్రిఫరెన్స్ ఇస్తాం, ఎవరికి ఇచ్చినా కానీ అందరికంటే మెయిన్ ప్రిఫరెన్స్ మన కుటుంబానికి ఇస్తాం. కాబట్టి మన కుటుంబంలో జరిగే స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు, మన గ్రామంలో జరిగే, మన జీవితంలో మనం అనుభవించినటువంటి పరిస్థితులను తెలియజేసే యొక్క కామెడీ, ప్రతి ఒక్క సబ్జెక్టుని తీసుకొని ఈ కథను నమ్మి డైరెక్టర్ గారికి చిన్న లైన్ చెప్పినప్పుడు అసలు తీయగలుగుతామా మనం అని చాలా కష్టపడ్డాడండి. డైరెక్టర్ గురించి చెప్పాలంటే రియల్గా చాలా కష్టపడ్డాడు. సినిమా తీయగలుగుతామా, ఒక ఫోక్ సింగర్ అయ్యింది నీకు నేను న్యాయం చేయగలుగుతానా, మంచిగా ముందుకొస్తేనే నీ లైఫ్ బాగుంటుంది, లేకపోతే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని నా గురించి కూడా చాలా ఆలోచించడం జరిగింది. చెప్పినప్పుడు ఓకే తీస్తామని అన్నారు. సరే దానికి నేను సరే అన్నాను. కానీ తర్వాతకి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. మీరే అన్నారు ఒక 10 రూపాయలు పెట్టాలంటే ఎంతో ఆలోచించాలి, ఒక 10 రూపాయలు ఇవ్వాలన్నా కూడా ఆలోచిస్తారు కదా సార్. నాకు ఒక ఆడపిల్లనయ్యింది, కానీ నా భర్త నా వెన్నంటే ఉంటూ నాకు తోడై నీడై అన్ని విధాల నాకు సహకరించి ఎంత బడ్జెట్ అయినా సరే, ఎంత కష్టమైనా చేసిన పనిని పూర్తి చేద్దాం. పూర్తి చేయడం ముఖ్యం. ఒక పని చేసాం మధ్యలో ఆపకూడదు. కష్టమైనా నష్టమైనా మన శరీరం ఇంకా బతికే ఉంది, మన ఒంట్లో ఇంకా రక్తం ఉంది, కష్టపడదాం, ముందుకెళ్దాం, ఏదైనా మనం పాజిటివ్గానే తీసుకుందాం అని నాకు ధైర్యం చెప్పాడు. అలాగే డైరెక్టర్ గారు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఆ విధంగా వెళ్ళడం జరిగింది. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కరు వెళ్ళాలి. మీరు అంటున్నారు డబ్బులు వస్తాయా రావా అంటే, ప్రేక్షకులు వెళ్ళినాక తప్పకుండా వస్తాయి. తెలుగు ప్రేక్షకులందరూ ప్రతి ఒక్కరూ సినిమా థియేటర్కి వెళ్ళి ఈ పేదింటి బిడ్డ, నిజంగా నేను పేదింటి బిడ్డనే కాబట్టి ఈ పేదింటి బిడ్డ చేసిన సాహసాన్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా పేరున ప్రతి ఒక్కరి తెలుగు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను సార్. ఈ సినిమాలో మీరు కూడా యాక్టింగ్ చేశారా? ఏమైనా సాంగ్ పాడారా? యాక్టింగ్ చేశాను. క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? పెద్ద సిస్టర్గా, అమాయకంగా, ఏమీ తెలియని సిస్టర్గా, నాన్న చెప్తే వినే కూతురుగా ఉంటుంది. ప్రస్తుతం వస్తున్న తరుణంలో మర్డర్స్, హర్రరు, సస్పెన్స్, లవ్, ఈ నేపథ్యంతో వస్తున్న సినిమా. అవును సార్. ఇవన్నీ పక్కకి చూసేసి ఈ తరహా కథ తీసుకోవడంలో మీ మీద గట్స్ ఏంటి? ఈ కథకి ఇన్స్పిరేషన్ ఎవరు? సార్ గట్స్ ఏం కాదు సార్, అంటే మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా మంచి సినిమాలు ఆదరిస్తున్నారు సార్. కంటెంట్ ఉన్న సినిమాలు, శతమానం భవతి, బలగం, ఆ నలుగురు, ఈ టైప్ సినిమాలన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి సార్. అలాగే కె విశ్వనాథ్ గారి సినిమాల ప్రభావం నా మీద కొద్దిగా ఉంటుంది సార్. ఆయన చాలా మంచిగా స్క్రీన్ ప్లే అలా వస్తుంటాయి. ఆ టైపు సినిమాలన్నీ కూడా ఈ రోజుకి కూడా మన కె విశ్వనాథ్ గారి సినిమాలు ఇప్పటికీ శంకరాభరణం, స్వాతముచ్చి ఇవన్నీ చూస్తూ ఉంటాం సార్. అది అంత విజువలైజ్గా విలేజ్ బ్యాక్డ్రాప్లో కథ తీసి ఇప్పుడు జరుగుతున్న కంటెంట్ మీద జనాలు, ఎందుకంటే ఈ జనరేషన్ సార్, జంజీ జనరేషన్ స్టార్ని చూడట్లేదు సార్, కంటెంటే చూస్తున్నాం. అందువల్ల ఈ టైప్ సినిమా ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ కాబట్టి ఖచ్చితంగా వెళ్తుంది అనే నమ్మకంతోనే తీసాం సార్.
మీ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ డిపార్ట్మెంట్ చేశారా? డైరెక్ట్ డెబ్యూ సార్, ముందు ఏం చేయలేదు సార్, ఫస్ట్ సినిమా. కంగ్రాట్స్ మేడం, మీ ఫాదర్ గారి మాట నిలబెట్టడం కూడా సినిమా చేశారు. మీ ఫాదర్ నాకు బాగా పరిచయం, మీ ఫాదర్ మేము పనిచేసాం ఈటీవీలో. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఈ క్యారెక్టర్ ఒప్పుకుంటే ఎన్ని మెలకువలు ఉంటాయి, అసలు దీంట్లో ఏం హైలైట్స్ ఉంటాయి మీ క్యారెక్టర్ పరంగా, సినిమాకి ఏ హెల్ప్ అవుతుంది? చెప్పచ్చు చెప్పకూడదు, బట్ యా, నాకు ఒక డెబ్యూగా ఒక చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చండి. ఈ నా క్యారెక్టర్ పేరు లత. సో లతాలో షీఈ్ అ వెరీ గ్రౌండెడ్ విలేజ్ గర్ల్. ఒక విలేజ్ అమ్మాయి, ఒక పల్లెటూరు అమ్మాయి, ఒక రైతు బిడ్డ అంటే షీఈ్ వెరీ కనెక్టెడ్ టు హర్ ఫ్యామిలీ. అండ్ ఆ ఇమోషన్స్ ఫస్ట్లో ఎంత అల్లరిగా ఉన్నా తర్వాత తనకి పెళ్ళైన తర్వాత తన లైఫ్లో ఎలా చేంజ్ అవుతుంది, తన చేంజెస్ వల్ల వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఆ కాన్సెప్టే ఈ సినిమా. ఇంకా ఇంకా సినిమాలో మాత్రం చూద్దాం. డీజే గారు సార్, అంటే ఇప్పుడు బుల్లితెర వెంకటేశ్వర వాళ్ళ అమ్మాయి కింద ఇండస్ట్రీకి వచ్చారు. సో అంటే ఫస్ట్ సినిమా అంటే ఎవరైనా పబ్లిక్ క్యారెక్టర్స్, లవ్ ట్రాక్ క్యారెక్టర్స్ అలా సేఫ్ రోల్ వెళ్తారు. కానీ మీరు ఇటువంటి క్యారెక్టర్ అంటే ఇప్పుడు కొంచెం ఫాస్ట్ వెళ్ళే క్యారెక్టర్ కదా, అంటే ఇప్పుడు రూట్ లెవెల్ క్యారెక్టర్, దాన్ని తీసుకోవడానికి అంటే స్టోరీ మీ ఫాదర్ కోసం ఒప్పుకున్నాను కదా, చేసినప్పుడు మీకు హార్ట్ టచింగ్ అనే పాయింట్ ఏంటి? స్టోరీ హార్ట్ టచింగ్ అండి. అది లత అనే అమ్మాయి జర్నీ, తనకి తన ఫాదర్తో ఉన్న కనెక్ట్, నేను కూడా చాలా రిలేట్ అయ్యాను. బికాజ్ నాకు మా నాన్నగారు అంటే అందరికీ తెలిసినంత వరకు నేను మా నాన్న మా రిలేషన్ అనేది చాలా ఇట్స్ వెరీ పబ్లిక్, వెరీ ఓపెన్ దట్ ఐఎమ్ మై డాడ్స్ గర్ల్. సో నేను చాలా కనెక్ట్ అయ్యాను ఈ సినిమాకి. ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అని డెఫినెట్గా అనిపించింది. అండ్ బబ్లీగా చేయాలి అది అలా రూల్ ఏం లేదు కదండి, నచ్చింది చేసాం అంతే. తీసుకుంటారు కదా. యా, బట్ ఇది చాలా దగ్గరగా అనిపించింది. అండ్ కోమలి గారు లాంటి ఆవిడే ఒక విలేజ్ నుంచి, ఆవిడే చాలా రూటెడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆవిడ, అలాంటి ఆవిడని డెఫినెట్గా సపోర్ట్ చేయాలి. ఇలాంటి మంచి కథ తెచ్చినప్పుడు ఇంకా బాగా జనాలకి తీసుకెళ్ళాలి అనే ఇంటెంట్తో ఉండింది కాబట్టి డెఫినెట్లీ దిస్ ఇస్ అ గుడ్ డెబ్యూ. సో జబర్దస్త్ వచ్చినప్పుడు చాలా మంది చూసి ఎలా చూస్తారంటే ఒక పాజిటివ్ చూస్తారు, అట్లాగే కొంచెం నెగిటివ్ కూడా చూస్తారు, అంటే జోక్స్ ఎలా ఉండి అట్లా. సో అంటే ఇప్పుడు ఆర్టిస్టులు ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చారు కానీ చాలా మంది హైలైట్ అవ్వలేదు, వచ్చినట్టు పాసింగ్ లోట్లు వెళ్ళిపోయారు. సో మీరు మాత్రం సెలెక్టివ్ తీసుకుంటున్నారు కదా, సో ఫ్యూచర్లో ఏమైనా లీడ్ యాక్టర్ చేసే అవకాశం ఉందా? అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తానండి. అది కూడా కోరిక ఎవరికి ఉండదండి. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి, అంటే ఒక స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్కి వచ్చాను. ఒక మంచి ఫిలిం ఇప్పుడు వెంకటరామయ్య గారి తాలూకా నుంచి ఇంకా నన్ను జనాలు ఇష్టపడే రేంజ్కి నేను వెళ్తాను. నాకు ఈ మూవీ చాలా ప్లస్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో దీని ద్వారా నెక్స్ట్ ఒకవేళ వస్తే ఖచ్చితంగా చేయడం ఇంట్రెస్టే నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్. థ్యాంక్ యూ. అంటే సారంగ సరియా అనే సాంగ్ గురించి కాంట్రవర్సీ జరిగింది అప్పుడు మీకు. అప్పుడు ఇండస్ట్రీ టాలీవుడ్ గురించి ఇక్కడ ఐ మీన్ కళాకారులకి అంత ఇదిగు లేదు, అంటే అంత గుర్తింపు లేదు అని చెప్పారు, అప్పుడు కామెంట్స్ చేశారు. సో అదే ఇండస్ట్రీకి మళ్ళీ ప్రొడ్యూసర్గా వచ్చి మూవీ చేస్తున్నారు, అప్పుడు డిఫరెన్స్ అంటే ఆ జర్నీ ఎలా చూస్తారు ఇప్పుడు? అంటే కళాకారులు ఇప్పుడే చెరగని చెప్తుంది. కళాకారులు ఒక 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది, చాలా సున్నితమైన మనస్తత్వం ఉంటుంది కాబట్టి ప్రతి విషయం మర్చిపోతారు ఎప్పుడైనా. అంతా మేమంతా ఒక కుటుంబం, అందరం కలిసి చేస్తేనే ఏదైనా ముందుకెళ్తుంది కాబట్టి అలాంటివి ఏవి మా మనసులో లేవండి. అంటే రైతుల సినిమాలు అంటే ఇప్పుడు వీటిలో ఫ్యామిలీ స్టోరీస్ ఎక్కువ మనకు తెలుగు రావట్లేదు, తమిళ సినిమాలు కొన్ని వస్తున్నాయి. సో తెలుగులో ఇప్పుడు జంజీకి చూస్తారనుకుంటున్నారు ఈ మూవీని? తప్పకుండా చూస్తారు. కుటుంబానికి విలువని వాళ్ళు ఎవరుంటారు సార్? ఎవరైనా, ఎక్కడ ఏ మినిస్టర్ అయినా, ఏ కలెక్టర్ అయినా, ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరు కుటుంబానికే విలువిస్తారు. కుటుంబం తర్వాతే ఎవరైనా కదా. కుటుంబానికి విలువనప్పుడు ఎందుకండి? తప్పకుండా ప్రతి ఒక్కరు ఏడుస్తారండి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా మీరు కూడా కంటతడి పెట్టి బయటకు వస్తారు. ఇందాక మీ నాన్నగారు మాట్లాడుతూ నాకు ఇష్టమైన స్టోరీ నా కూతురు చేసింది అంటే తనకి స్టోరీ కూడా తెలియదు అని చెప్పారనమాట. ఒకవేళ మీ నాన్నగారికి ఈ స్టోరీ నచ్చకపోయింటే మీరు చేసేవారు కాదా?
ఒకవేళ ఆయనకి నచ్చి మీకు నచ్చకపోయినా మీరు ఈ సినిమా చేసేవారా అంటే ఏం చెప్తారు? అయ్యో పెద్దదే పెట్టారుగా. ఓకే. ఇప్పుడు నచ్చకపోయి ఉంటే అంటే పోయి ఉంటే ఏమైనా నాకేం తెలుసండి, నచ్చింది కాబట్టి చేశాను. ఇప్పుడు పోయి ఉంటే అది ఎందుకు ఇప్పుడు మనకి, ఏమో నచ్చకపోయి ఉంటే నా వరకు వచ్చేది కాదేమో, వి నెవర్ నో. బట్ బై గాడ్స్ గ్రేస్ నచ్చింది. సతీష్ గారిని కోమలి గారిని కలిశారు, మాట్లాడారు, నచ్చింది, నా వరకు వచ్చింది, నేను చేశాను. రానున్న రోజుల్లో అంటే మీ నాన్నగారి పాత్ర ఎంతవరకు ఉంటుందంటే స్క్రిప్ట్ సెలక్షన్ వైజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు? అంటే ప్రస్తుతం అయితే నేనే వింటున్నాను, నేనే ఓకే చేస్తున్నాను. ఫస్ట్ డెబ్యూ కాబట్టి మా నాన్న వినడం జరిగింది. బట్ అదర్వైజ్ ఇప్పుడైతే ప్రస్తుతం నేనే వింటున్నాను, నేనే ఓకే చేస్తున్నాను. డైరెక్టర్ గారు మేడం చెప్పండి మేడం. సార్ టీజర్ అయితే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే అందులో ఒక సీను పర్సనల్గా నా హార్ట్కి కనెక్ట్ అయిందనమాట. థ్యాంక్ యూ. సో ఒక సీను ఫాదర్ చెట్టు కింద కూర్చొని ఏడుస్తాడు కదా, అది లిటరల్లీ నాకు మా డాడీ గుర్తొచ్చారనమాట. థ్యాంక్ యూ. రీసెంట్గా మేము కూడా ల్యాండ్ అమ్ముకోవడం జరిగిందనమాట. సో పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారు అనేది చాలా క్లియర్గా హార్ట్కి టచింగ్గా అనిపించింది. సో ఇలాంటి కథ ఎంచుకోవడానికి, ఇలాంటి కథని రియాలిటీకి దగ్గరగా చూపించాలంటే కూడా చాలా కష్టం. అసలు మీకు ఛాలెంజింగ్ అనే అనుకుంటున్నాను నేనైతే. సో మీరు యాజ్ ఏ జర్నలిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు డైరెక్టర్ సైడ్ రావడానికి గల కారణాలు ఏంటి? అలాగే ఈ కథనే మీ ఫస్ట్ డెబ్యూ మూవీకి ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి చెప్పండి. అంటే మేడం వేరే కథలు ఉన్నాయండి ముందు మేము రాసుకున్నది, కానీ ఫస్ట్ టైం ఏంటంటే మా సోమేశ్వరరావు గారు, ఆ ప్రొడ్యూసర్ గారు, నేను కలిసి ఒక కథ అనుకున్నాం. లవ్ స్టోరీ విలేజ్ బ్యాక్డ్రాప్లో అనుకొని చిన్న బడ్జెట్లో ప్లాన్ చేస్తున్న సందర్భంలో కోమలి గారు అనుకోని సందర్భంలో నాకు ఫోన్ చేశారు. ఎప్పటి నుంచో నాకు పరిచయం మేడం, ఫోక్ సాంగులు పాడుతుంటారు. నేను కూడా అంతకుముందు టాలీవుడ్ ఛానల్లో క్రియేటివ్ హెడ్ వర్క్ చేసి మన ఫిల్మ్ నగర్లో, అప్పుడు ఇంటర్వ్యూ కూడా పిలిచేటప్పుడు అలా పరిచయం అండి. ఇలా ఒక లైన్ ఉందండి, నాది ఒక పాట బాగా వెళ్ళింది, దాని మీద సినిమా అనుకుంటున్నాను అని చెప్పేసి అంటే ఒక కూతురు అత్తవారింట్లో పడ్డ కష్టాల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అంటే కూతురు ఆ పాయింట్ అయితే అంత ఒక్కటే పాయింట్ సినిమా మొత్తం వెళ్ళలేమని ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చి ఆవిడ నేను కూర్చొని రాసి మా అందరికి నచ్చిన తర్వాత ఖచ్చితంగా వెళ్తుంది. అంటే మేము 90 జనరేషన్ కాదు మేడం, కొద్దిగా ఆ కష్టాలన్నీ దగ్గర నుంచి చూస్తున్నాము. ప్రకృతితో కొద్దిగా మాకు అనుబంధం ఉంటుంది కాబట్టి విలేజ్ నుంచి వచ్చాం, ప్యూర్ విలేజ్ నుంచి వచ్చాం కాబట్టి అవన్నీ పక్కింట్లో కానీ మన ఇంట్లో కానీ ఇవన్నీ జరిగిన సందర్భాలు ఎప్పుడు కూడా చాలా చూసాం. భూమికి రైతుకి మధ్య అనుబంధం చాలా ఎక్కువ ఉంటుంది. అది చేసాం మేడం. రైతు కుటుంబం నుంచి వచ్చాం కదా అది. సోమేష్ గారు, సో దీంట్లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కాబట్టి నెక్స్ట్ ఏమన్నా సైట్ ఫిలిం తీసేది ఉందా, ఏమన్నా ప్లానింగ్ ఉందా ఏంటి? ప్రెజెంట్ అయితే ఏం లేదు. అర్థం కాలేదు సార్. ప్రెజెంట్ అయితే ఏం లేదు సార్. సో అయితే దీనిలో ప్రొడ్యూస్ చేస్తారు కదా, మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? సినిమా ఇండస్ట్రీ అంటేనే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చాలా టఫ్గా సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇక్కడ అందరూ కొత్తగా ఉండేవాళ్ళు. సో మీరు అనుకున్న విధంగా ఉందా, లేదా అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ అయిందా? ఎక్కువ బడ్జెట్ అయింది, అందరూ డిఫరెంట్గా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి.